ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు 18వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహన సేవలో శ్రీ సుందరరాజస్వామి దివ్యానుగ్రహం. స్నపన తిరుమంజన సేవలో దేవేరి సమేత స్వామివారి సోయగం. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా అవతార మహోత్సవాలు. ఆది దంపతులకు భక్తిరస భరితంగా పుష్కరిణి హారతి. తిరుపతి కపిలతీర్థంలో శివ పార్వతులకు ఊంజల సేవ. టీటీడీలో సమర్థవంతంగా కొనసాగుతున్న శ్రీవారి వైద్య సేవ. శ్రీ వెంకటేశ్వర గోశాలలో వైద్య సేవపై సంతృప్తిని వ్యక్తం చేసిన టీటీడీ జేఈఓ. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ గురువాయూరు మహావిష్ణువుకు శేషవాహన సేవ. శ్రీకాకుళంలో శ్రీ వెంకటేశ్వరుడికి పుష్పయాగ మహోత్సవం. కడప జిల్లా పులివెందులలో మహాదేవుడికి రుద్రాభిషేకం. చారిత్రక వైభవంతో వెలుగొందుతున్న చంద్రగిరి కోదండ రామాలయం. జూలై 10వ తేదీ కోదండ రామాలయంలో శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం. హనుమంత వాహన సేవలో శ్రీ సుందరరాజస్వామి వారి దివ్య సోయగం భక్తులను తన్మయులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేంచేసిన శ్రీ సుందరరాజస్వామి వారి అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, ఊంజల సేవ, హనుమంత వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా వెలుసులుతున్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతిదేవి ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ సుందరరాజస్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆధ్వర్యంలో జూలై 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు సుందరరాజస్వామివారి అవతార మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజైన సోమవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను ఉత్సవర్లకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు.
అనంతరం సోమవారం సాయంత్రం ఊంజల సేవ జరిగింది. పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభామానంగా అలంకారభూషితులైన శ్రీ సుందరరాజ స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఇక అవతార మహోత్సవాల్లో భాగంగా శ్రీ సుందరరాజ స్వామివారికి సోమవారం రాత్రి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. అర్చకులు సుందర శోభితులైన శ్రీ సుందరరాజ స్వామివారిని హనుమంత వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల దైవనామస్మరణల నడుమ ఆలయ మార్వీధులలో స్వామివారి హనుమంత వాహన సేవ విశేషంగా సాగింది. జ్యేష్ఠమాసం సోమవారాన మహాదేవుడు కొలువైన కపిలతీర్థం ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఆది దంపతులకు పుష్కరిణి హారతి అనంతరం ఊంజల సేవను ఎంతో వేడుకగా నిర్వహించారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భాసలుతున్న కపిలతీర్థం పుష్కరిణికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని పల్లకీపై కొలువు తీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకొచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ స్మరణల నడుమ వేదపారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి వైద్య సేవ సమర్థవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో జరుగుతున్న శ్రీవారి వైద్య సేవను సోమవారం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించి అక్కడ అందుతున్న సేవల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే శ్రీవారి వైద్య సేవలో పాల్గొన్న పశు వైద్యులను సత్కరించారు. శ్రీవారి సేవ తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 25 ఏళ్లుగా సమర్థవంతంగా అమలవుతున్న సేవ. లక్షలాది మంది భక్తులు ఈ సేవలో భాగస్వాములై భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి నిర్వహిస్తున్న అపురూపమైన సేవ. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల నూతనంగా ప్రవేశపెట్టిన శ్రీవారి వైద్య సేవ విజయవంతంగా కొనసాగుతోంది. స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రులతో పాటు శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఈ సేవను నిర్వహిస్తున్నారు. దేశంలో ఎందరో నిష్ణాతులైన డాక్టర్లు ఈ సేవలో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో జరుగుతున్న శ్రీవారి వైద్య సేవను సోమవారం సాయంత్రం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. గోశాల వద్దకు చేరుకున్న జేఈఓకు గోశాల డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలో నిర్వహిస్తున్న శ్రీవారి వైద్య సేవను జేఈఓ పరిశీలించి డాక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవారి వైద్య సేవలో పాల్గొంటున్న డాక్టర్లకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోశాలలో 7 రోజుల పాటు శ్రీవారి వైద్య సేవలో పాల్గొన్న మార్కాపురం జిల్లా హనుమంతునిపాడు వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి నరేందర్ రెడ్డిని జేఈఓ ఘనంగా సత్కరించి అభినందించారు. రాష్ట్ర వెటర్నరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ పివి లక్ష్మయ్య గోశాలలో శ్రీవారి వైద్య సేవను పరిశీలించి అక్కడ సేవలందిస్తున్న డాక్టర్లకు పలు సూచనలు చేశారు. గోశాలలో గోవులకు నిర్వహిస్తున్న వైద్య సేవలను జేఈఓ ప్రత్యక్షంగా పరిశీలించి గోవుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల గురించి డాక్టర్లతో చర్చించారు.
ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ ఎస్వీబీసీతో మాట్లాడుతూ శ్రీవారి వైద్య సేవ ప్రాముఖ్యతను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి సేవ అనేది జీవితంలో ఒక మహాభాగ్యం. ఈ శ్రీవారి సేవ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని సమీక్ష చేసిన తర్వాత శ్రీవారి సేవ అద్భుతంగా విజయవంతమైంది. రోజుకి సుమారు 5,000 మంది మనకు సేవకులుగా పనిచేస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు. దాన్ని సూచనగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు సార్ ఏమన్నారంటే, ఎందుకు మనం వృత్తి సేవలో కూడా ఎక్స్పర్ట్స్ని మనం ఇన్వాల్వ్ చేయకూడదు అనేది ఆలోచన చెప్పటం జరిగింది. దాని ఇంప్లిమెంటేషన్ కోసం గౌరవ బోర్డ్ చైర్మన్ గారు, గౌరవ ఈఓ రవిచంద్ర సార్ గారు, అడిషనల్ ఈఓ గారు అందరం కలిసి దీనికి ఆలోచన చేసి, అదేవిధంగా వివిధ సమావేశాలు ప్రొఫెషనల్ తోటి వీడియో కాన్ఫరెన్సెస్ కానీ సమావేశాలు జరిపిన తర్వాత, అదే కాకుండా మన హెచ్ఓడిస్ స్విమ్స్ డైరెక్టర్ గారు, బర్ డైరెక్టర్ గారు, అదేవిధంగా ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గోశాల గారు, అదేవిధంగా చీఫ్ మెడికల్ ఆఫీసర్ కుసుమకుమారి గారు, ఏవైతే మనం హాస్పిటల్స్లో ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నామో అందరి హెచ్ఓడిస్ తోటి ఇన్పుట్స్ తీసుకొని గౌరవ ఈఓ గారి చేతుల మీదుగా ట్రయల్ రన్లో పెట్టడం జరిగింది. సో దీనికి ఒక అప్లికేషన్ డిజైన్ చేయటం కానీ, వారి సేవకి ఏమేమి చేయాలి అనేది అన్నీ బాగా ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు ట్రయల్ రన్లో నడుస్తూ ఉంది. ఈ ట్రయల్ రన్లో నడిచే భాగంలో ఇప్పటికీ 20వ తారీఖు నుంచి బాగా దాన్ని స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 488 మంది వివిధ రకాల డాక్టర్సు, స్పెషలిస్టులు ఎన్రోల్ చేసుకుని ఉన్నారు. సో ముఖ్యంగా స్పెషలిస్టులు అయితే 3 రోజుల పరిధి, అదేవిధంగా వివిధ డాక్టర్స్ అయితే 7 రోజుల పరిధిని పెట్టి, ఇదే కాకుండా వాళ్ళకి షార్ట్ టర్మే కాకుండా లాంగ్ టర్మ్ కూడా ఎవరైనా వాళ్ళు సేవ చేయదలుచుకుంటే 1 నెల రోజులు చేయవచ్చు, 6 నెలలు చేయవచ్చు, సంవత్సరం కూడా చేయవచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా అన్నీ చూసిన తర్వాత ఇప్పటికీ 480 మంది వరకు రిజిస్టర్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకి స్లాట్ని అనుసరించి మనం ఇక్కడ వాళ్ళకు ఆ స్లాట్లో మనకి ఎక్కడ ఎంతమంది అవసరం ఉందో ఆ స్లాట్కి మనం అలాట్ చేయటం జరుగుతుంది. రెస్పెక్టివ్ ఈ హెచ్ఓడిసే అలాట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈ గత 10 రోజుల్లో జరిగే కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన గోశాలలో కూడా గోసేవకు కూడా మేము వస్తామని చెప్పి మరి వాళ్ళు ఇప్పటికే 3 స్లాట్స్ పూర్తి అయినాయి. ఇంకా స్లాట్స్ కూడా ఆల్రెడీ బుక్ అయినాయి. మా డైరెక్టర్ గోశాల శివకుమార్ గారు చెప్పిన దాని ప్రకారం చాలా అత్యుత్తమంగా రెస్పాన్స్ ఉంది. మొదటిగా 7 రోజులు చేసి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా వారు వెళ్తూ ఇంకొక డాక్టర్ కూడా పద్మనాభం గారు కూడా వచ్చేసి ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంతో చెప్తా ఉన్నారు, ఈ సేవ చేయటం మా యొక్క జీవితంలో మహాభాగ్యం, అండ్ మేము నిజంగా దీంతో ఈ జీవితంలో ఒక పెద్ద పుణ్యం చేసినట్టు అనుకుంటా ఉన్నారు. సో స్వచ్ఛందంగా సేవ చేసిన వారికి, చేస్తున్న వారందరికీ నా యొక్క ఒకటే విజ్ఞప్తి, ఈ యొక్క మంచి కార్యక్రమానికి మరి మీ యొక్క తోటి అదే మీ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వారందరికీ, మీ తోటి ముందు డాక్టర్స్ కావచ్చు, తర్వాత డాక్టర్స్, మీ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూపులో పెట్టి శ్రీవారి వైద్య సేవ గురించి మీరు వాళ్ళందరికీ అవగాహన కల్పించి, ఇలా వెబ్సైట్ ఉంది, ఇంట్రడ్యూస్ చేసాం, మేము పోయి ఇచ్చినాము, మా అనుభవం ఇది అని మీరు చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇంకా చాలామందికి సేవ చేసే భాగ్యం వస్తుంది. సో దీంట్లో ఏమేమి పొందుపరిచామనేది కూడా మీకు అందరికీ తెలుసు. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ ది డాక్టర్స్ ఇంట్రెస్టెడ్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఆసక్తి ఉందో, శ్రీవారికి సేవ చేసే భాగ్యం కల్పించబడింది. ఈ సేవ కంటే ఎక్కువ శ్రీవారికి చేసే సమర్పణ దీనికంటే పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఇంకా గోసేవ చేయటం అనేది చాలా అద్భుతం, అత్యద్భుతం. సో కాబట్టి మరి మీరందరూ కలిసి మరి శ్రీవారి వైద్య సేవని మరి ఈ 3 నెలల ట్రయల్ రన్లో అన్నీ మీ యొక్క చిన్న చిన్న ఏమైనా సజెషన్స్ ఇవ్వగలిగితే కూడా వాటిని రెక్టిఫై చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్ లాంచ్గా చేయటానికి
మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మీరందరూ ఈ ట్రయల్ రన్లో కూడా మరి ట్రయల్ రన్ అంటే ట్రయల్ రన్లో మీరందరూ వచ్చిన శ్రీవారి వైద్య సేవకులకి మా టీటీడీ తరపున మరి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మరి శ్రీవారి వారి కృప వారి ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలి. మీరు ఇంకా 10 మందికి ప్రోత్సాహం చేస్తే వారికి కూడా చేరాలి అని మీకు విన్నవిస్తూ మరి ఈరోజు మరి అవుట్ గోయింగ్ నరేందర్ రెడ్డి గారు పద్మనాభం గారికి నా యొక్క అభినందనలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి నరేందర్ రెడ్డి, డాక్టర్ జి పద్మనాభం, డాక్టర్ ఎన్ శ్యామ్ సుందర్లు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నేను 2వ విడత శ్రీవారి వైద్య సేవకు ఇక్కడికి రావడం జరిగింది. నేను నాతో పాటుగా డాక్టర్ హరికృష్ణ గారు ఇద్దరము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ గోవులకు సేవ చేశాము. వీటిలో దాదాపు ఒక 200 గోవులను పరీక్షించి వాటిలో చూటి వాటిని సపరేట్ చేసి మిగతా చూటి కాని వాటిని ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిశీలించి వాటిని ఎగ్జామిన్ చేసి వాటికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేయాలో అవన్నీ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నాతో పాటు వచ్చిన డాక్టర్ హరికృష్ణ గారు సర్జన్ కాబట్టి 2 సర్జరీస్ కూడా చేయడం జరిగింది. ఈ వారం రోజులు ఎంతో మంచి వాతావరణంలో ఈ గోవుల మధ్య మాకు చాలా సంతృప్తికరంగా సాగింది. ఈ సాధారణ చికిత్సలు కూడా చేయటం జరిగింది. అంతేకాకుండా ఏనుగు కూడా చిన్న యాప్సెస్లు అవి ఉంటే కూడా వాటిని కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. మాకు ఇక్కడ అన్ని వసతులు కూడా బాగా సమకూర్చారు. ట్రాన్స్పోర్ట్ అయితేమి, అకామిడేషన్ అయితేమి, భోజన వసతి అయితేమి అన్ని రకాలుగా గోశాల డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ బాగా చూసుకున్నారు. మాకు కూడా ఈ వారం రోజులు మంచి మధురానుభూతిని మిగిలించింది. ఇది ఇలా చేయటం అనేది, ఈ సేవ చేయడం అనేది మాకు మహద్భాగ్యంగా మేము భావిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. టీటీడీ వారు ఇటీవల శ్రీవారి వైద్య సేవ అన్నది నేను మా ఫ్రెండ్స్ ద్వారా విని టీటీడీ పోర్టల్లో చూస్తే అది నేను దాన్ని చూసి నా సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి అప్లై చేయడం జరిగినది. సో నేను ఫస్ట్ అనుకున్నాను ఇది శ్రీవారి వైద్య సేవ మనకు అవకాశం ఇస్తారా నిజంగా అని అనుకున్నాను. సో నిజంగా నేను అప్లై చేసిన తర్వాత యాక్సెప్ట్ అయింది. తర్వాత సక్సెస్ఫుల్గా నేను ఒక వారం రోజులు, ఈ రోజు నుంచి 7 రోజులు అప్లై చేస్తే అది అనుమతి వచ్చింది టీటీడీ వారి నుంచి. సో నేను నిజంగా చాలా ఎంతో ఇది పుణ్యంగా భావించాను. తర్వాత నా అదృష్టంగా భావించాను. ఎందుకంటే నేను 28 సంవత్సరాలు ఫీల్డ్లో పనిచేశాను. సో ఇప్పుడు మళ్ళీ టీటీడీ వారి స్వామివారి గోవులకే మళ్ళీ నేను వైద్యునిగా ఇక్కడికి రావడం అన్నది చాలా మధురానుభూతి. అది చెప్పలేనంత ఆనందం కలగజేస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో ఆవులకు 28 ఏళ్ళలో చూసింటాం. బట్ స్వామివారి ఆవులకే మళ్ళీ ఒక వైద్యునిగా స్వామివారు మళ్ళీ నాకు ఎన్నుకొని నాకు అవకాశం కల్పించడం అనేది నిజంగా చాలా అద్వితీయమైనటువంటి అనుభూతి ఇది. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వైద్య సేవ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలకు రావడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. తర్వాత ఈ వచ్చిన తర్వాత పొద్దున్నుంచి కూడా మేము ఒక 5-6 పశువులకు 10 పశువులకు చికిత్స చేస్తూ వచ్చినాము. వాటికి చాలా బలహీనంగా ఉండడము, తర్వాత కొన్ని చికిత్స పరంగా కావలసినవన్నీ కూడా సమకూర్చున్నాము. ఇక్కడ గోవులు చాలా ముఖ్యమైనవి. అందున శ్రీవారి గోవులు అనేటివి చాలా ముఖ్యమైనవిగా భావిస్తాం కాబట్టి వాటికి సేవ చేయడం అనేది ఎంతో అరుదైన భాగ్యంగా భావిస్తాము. సో ఈ వారం రోజులు మాకు ఈ సదవకాశం కల్పించినటువంటి టీటీడీ వారందరికీ కూడా మేము సహృదయంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ డాక్టర్ పివి లక్ష్మయ్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గోవుల సంరక్షణ, అభివృద్ధితో పాటు టీటీడీ ప్రవేశపెట్టిన శ్రీవాణి వైద్య సేవను పరిశీలించడానికి గోశాలకు రావడం జరిగిందని, శ్రీవారి వైద్య సేవ ఉత్తమ ఫలితాలను అందిస్తోందని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ముఖ్యమంత్రి గారి యొక్క P4 కార్యక్రమంలో భాగంగా మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి టీటీడీకి ఆయన ఇచ్చినటువంటి సలహాల మేరకు, సూచనల మేరకు ఈ వైద్య సేవ అనేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం. మరి ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ కౌన్సిల్ దీన్ని అన్ని గ్రూపుల్లోనూ అందరి డాక్టర్స్కి ఈ విషయాన్ని తెలియజేస్తూ
మరి మూగ జీవాలైనటువంటి మన గోశాలలో ఉన్నటువంటి పశువులన్నింటికీ కూడాను అనేక రకాలైనటువంటి వైద్య సేవలు, అట్లానే మనకి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్లో సేవ చేసేదానికి నిష్ణాతులైనటువంటి అటు పక్కన డాక్టర్సు, ఇటు పక్కన పశు వైద్యులు, మరి వారి యొక్క వెబ్సైట్లో ముందుగా స్లాట్స్ ప్రకారంగా ఇక్కడికి వస్తూ మంచి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చేస్తున్నటువంటి సేవలు. అట్లానే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏర్పాటు చేసినటువంటి డైరెక్టర్ గారు శివశంకర్ గారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తూ మరి మంచి కార్యక్రమాలని ఇక్కడ దేవుడికి అవసరమైనటువంటి పాలు, పెరుగు, నెయ్యి అనేటువంటిది ఆయనకి దేవుడికి అవసరమైనటువంటి అన్నీ కూడాను ఇక్కడ ప్రొడ్యూస్ చేయాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా చురుగ్గా చేస్తున్నందుకు ఏపీవీసీ తరఫున ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన డాక్టర్ లయన్ సాయి వెంకట స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తరపున 10 లక్షలు, అదేవిధంగా జయహో రామానుజ సినిమా ఆగస్టు 15న విడుదల కానున్న సందర్భంగా మరో 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. అదేవిధంగా గుంటూరుకు చెందిన జి లావణ్య శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 11,11,111 రూపాయలను విరాళంగా అందజేశారు. ఇక రాజమహేంద్రవరంకు చెందిన పాలంశెట్టి సాయం ఫణీంద్ర శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు దాతలు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు డాక్టర్ జి భానుప్రకాష్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలోని యాగమండపంలో ఋత్వికులు హోమాది క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణు ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను శేషవాహనంపై ఆశీనును గావించి శేషవాహన సేవను ఘనంగా నిర్వహించారు. భక్తులు శేషవాహన సేవలో దేవేరుల సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణువును దర్శించుకుని తరించారు. సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాలా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. శ్రీకాకుళం నగరం డీసీసీబీ కాలనీలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. స్వామివారి ఆలయంలో పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు మహత్తరంగా జరిగాయి. ఉత్సవాల సమయంలో పలు రకాల కైంకర్యాలలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగ క్రతువులను ఆగమోక్తంగా జరిపారు. ఆలయంలోని ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తులను సకలాభరణ భూషితంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా తీసుకువచ్చిన పుష్పాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే తలచి తలచి నిన్ను తమ మేనుల బొడమే పులక జుంపములని పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచే నీకిటే పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము. కడప జిల్లా పులివెందుల పట్టణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో
శ్రీ నగరేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు చేశారు. ఆ తర్వాత నగరేశ్వర స్వామి వారికి పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తుల సభరితంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని చక్కగా అలంకరించి నివేదన హారతులు అందజేశారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. సకల గుణాభిరాముడు శ్రీరామచంద్రుడి చల్లని దీవెనలు నిండుగా లభించే పుణ్యప్రదేశం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామాలయం. ఎంతో ప్రఖ్యాతిగాంచిన చారిత్రక సంపద చంద్రగిరి కోటకు కింది భాగంలో శేషాచల సానువులకు కూతవేటు దూరంలో ఈ పురాతన క్షేత్రం నెలవై ఉంది. ఎన్నో అద్భుత విశేషాలతో విలక్షణంగా దర్శనమిచ్చే చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ శ్రీ మహాలక్ష్మి దీపపూజ కార్యక్రమం ఘనంగా జరగనుంది. పావన గోదావరి తీరంలో వేంచేసిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం తరహాలో అదే రీతిలో అంతే దైవశక్తితో అనంతమైన ఆధ్యాత్మిక వైభవంతో పరిడవిల్లుతున్న దివ్యధామం తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయం అలనాటి రాజుల రాజరికపు చారిత్రక వైభవానికి భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా వెలుగొందుతోంది. ఇక స్థల పురాణం పరిశీలిస్తే కొండకు దక్షిణంగా కూతవేటు దూరంలో అర్ధ చంద్రాకారంలో కనిపించే రాతికొండే చంద్రగిరి ప్రాంతం. ఈ ప్రాంతంలో చంద్రుడు తపస్సు చేసినట్లు పురాణ కథనం. అందుకే ఈ ప్రదేశం చంద్రగిరి అనే నామంతో వ్యవహారంలోకి వచ్చిందని చెబుతారు. ఇక మరో కథనం ప్రకారం ఎంతో ప్రాచీన కాలం నుంచి కోదండరామస్వామివారి ఆలయం ఈ ప్రాంతంలో ఉండటం వల్ల ఈ కొండకు రామచంద్రునిగిరి, కాలక్రమంలో రామచంద్రగిరి, అదే చంద్రగిరిగా మారిందని చెబుతారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి కోటకు కింది భాగంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం పూజనీయంగా దర్శనమిస్తుంటుంది. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడ కోదండరామస్వామి వారి ఆలయం నెలవై ఉన్న విజయనగర రాజుల కాలంలో 1535వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారని చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రాద్రి రామాలయం రీతిలో చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో రామచంద్రుడు తన ఎడమ తొడపై సీతమ్మ తల్లిని కూర్చోబెట్టుకుని లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కొలువుదీరి కనువిందుగా దర్శనమిస్తున్నారు. గర్భాలయంలో సపరివార సమేతంగా వేంచేసిన శ్రీరామచంద్రమూర్తి వైభవ వీక్షణం పట్టాభిషేక ఘట్టాన్ని కమనీయంగా ఆవిష్కరిస్తుంది. కానీ ఇక్కడ రామచంద్రుడు ఎటువంటి ఆయుధాలు ధరించకుండా ఆసీన భంగిమలో వేంచేసి పూజలందుకుంటున్నారు. ఎంతో ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం 2016 సెప్టెంబర్ 23న టీటీడీ పాలనా పరిధిలోకి చేరింది. నాటి నుండి దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి పథంలో పయనిస్తూ ఉత్సవ సొబగులతో కాంతులేనుతోంది. తూర్పు ముఖంగా నిర్మితమైన చంద్రగిరి రామాలయం ఏకకలశ గోపురంతో తిరుమల ఆనంద నిలయం విమాన ప్రదక్షిణాన్ని పోలి ఉండటం విశేషం. గర్భాలయంలో ఏకశిలా పీఠంపై ఆసీన భంగిమలో కొలువుదీరిన
శ్రీ సీతా సమేత కోదండ రామస్వామి వారు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకు పాంచరాత్ర ఆగమోక్తంగా పూజాధికాలను నిర్వహిస్తున్నారు. ఏటా శ్రీరామనవమి నుండి 10 రోజుల పాటు శ్రీరామ జననోత్సవాల పేరిట బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇటువంటి విశేషమైన పుణ్యస్థలి శ్రీ మహాలక్ష్మి దీప పూజకు వేదిక కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో జూలై 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి దీప పూజను నిర్వహించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్ కోదండ రామాలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఎంతగానో చేయూతనందిస్తున్నారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద వేంచేసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో నిజ జ్యేష్ఠ మాసం సందర్భంగా మాస పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జ్యేష్ఠ మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అంజనీ నందనుడికి విశేషంగా అర్చనలను జరిపారు. ముందుగా స్వామివారిని నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై స్వామివారి దివ్యమంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా సుగంధ భరిత పుష్పమాలలు, తమలపాకుల దండలు, వడమాలలతో నేత్రపర్వంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్వామివారికి పూజాధికాలను మంగళప్రదాయకంగా నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలను అందజేశారు. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిరులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనీ పుత్ర పవన సుతనామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతి కే సంగి. అనంతపురం మొదటి రోడ్డులోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం పూజలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెల్లవారుజామునే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం స్వామివారికి లోక కళ్యాణార్థం సంకల్పంతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి సకల షోడశోపచార కైంకర్యాలను వేదోక్తంగా జరిపారు. ఆపై నమ్మక చమక మంత్ర పఠన యుక్తంగా స్వామివారికి పవిత్ర గంగాజలం, పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై విభూది రేఖలు, పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. నెల్లూరు వేదాయపాలెంలో కొలువైన శ్రీ గురువాయూర్ మహావిష్ణు దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. 10 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు తొలుత శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణువుకు విశేష అలంకరణలతో ఆలయ ముఖ మండపంలో వెంచేపు చేశారు. ఆ తర్వాత విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలతో బ్రహ్మోత్సవాలకు ఆగమోక్తంగా అంకురార్పణ జరిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం గుండుగొలను గ్రామంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. భక్తుల భరితంగా నిర్వహించిన వార్షికోత్సవాలలో చివరి రోజున ముందుగా గర్భాలయంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి మూలమూర్తులకు విశేష అలంకారాలతో షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం శేషవాహనంపై ఉత్సవాలను వేంచేపు చేసి సహస్ర తులసి దళార్చన, పుష్పార్చనలో జరిపి సుందరకాండ పారాయణం, సంకీర్తనాలాపనలతో హారతులు అందజేశారు. అభిషేక ప్రియుడైన పరమేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో విశేషంగా దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం ములకలపల్లి గ్రామంలో కొలువైన శ్రీ ఉమా పృథ్వీ రామలింగేశ్వరుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అర్చకులు భక్తవత్సలుడైన పరమేశ్వరుడికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు ఓం నమః శివాయ స్మరణలతో హారతులను అందజేశారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం శరణం ప్రపద్యే.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం, లడ్డు విక్రయాలు, అన్నప్రసాద వితరణ తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 81,692 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,361 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,72,00,000 రూపాయలు. 4,17,000 లడ్డూలను విక్రయించారు. అలాగే 2,05,000 మంది అన్నప్రసాదాలను స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.